సహాయాలు మీకు అందుతున్నాయా లేదా, ఇచ్చినటువంటి సహాయాలలో ఎటువంటి లోటుపాట్లు ఏవైనా ఉన్నాయా, ఇంకా మీకు ఏ రకంగా చేస్తే మీ జీవితాలు బాగుపడతాయని ఒక ప్రధానమైనటువంటి కార్యక్రమం తీసుకొని ఈరోజు ఈ జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. దాని గురించి మేము వచ్చాం. అన్ని విధాలుగా ఆదుకోవడానికి ప్రభుత్వమైన కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. బడుగు బలహీన వర్గాలను ఆదుకోవడానికి, అలాగే ఎస్సీ ఎస్టీలను ఆదుకోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేకమైన చర్యలు చేపడుతుంది. మరి దానిలో భాగంగా ఏదైతే ఓల్డ్ ఏజ్ కానీ, ఎన్టీఆర్ భరోసా పేరుతో ఓల్డ్ ఏజ్ కానీ, వితంతువు కానీ, వికలాంగులు కానీ అన్ని విధాల పథకాలు కూడా మనకు అందరికీ వర్తింపు చేశారు. అలాగే ఇప్పుడు కూడా మన మండలానికి సుమారు 500 పెన్షన్లు కూడా మన మండలానికి ఇచ్చే ఘనత చంద్రబాబు నాయుడికి బాలద గ్రామ పంచాయతీకి జన్మభూమికి మేమందరం కూడా రావడం జరిగిందనేది స్థానిక ప్రజానికానికి అందరికీ ముందుగా తెలియజేస్తున్నాం. వాస్తవంగా అయితే శ్రీకాకుళంలో జరగాల్సినటువంటి కార్యక్రమం ఇది. కానీ మీ అందరికీ కలుసుకోవాలని, గ్రామాలకు వెళ్తే అసలు సిసరైనటువంటి సమస్యలు తెలుస్తాయి, మారుమూల ప్రాంతానికి వెళ్తే మీకు కూడా కలుసుకోవడానికి అవకాశం వస్తుందని ఈ రోజు కలెక్టర్ గారు, మంత్రి గారు, జేసీ గారు, నేను, ఎమ్మెల్యే గారు, మన శిరీషమ్మ గారు అందరం కూడా కలిసి మిమ్మల్ని కలుసుకోవడానికి ఈ రోజు రావడం జరిగింది. గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవాలి, ఆ సమస్యలు పరిష్కరించాలని చంద్రబాబు నాయుడు గారి జన్మభూమి కార్యక్రమం పెట్టడం జరిగింది. వాళ్ళకందరికీ కూడా ఒక్కసారి పెన్షన్ ఎంతమంది తీసుకుంటున్నారో ఒక్కసారి చేతులు ఎత్తాల్సిందిగా మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను. ఈ రోజు చూడండి ఎంత అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 200 ఉన్నటువంటి పెన్షన్ ని 1000 రూపాయలు చేసి ఎంత మందికి ఈ రోజు ఆదుకుంటున్నారో ఒక్కసారి చేతులెత్తి మీరు అందరూ కూడా చూపించాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు. నేను క్లుప్తంగా మాట్లాడదలుచుకున్నాను. 2-3 అంశాలే చెప్తాను. ఎందుకంటే పాతపట్నం ఈ నియోజకవర్గానికి రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఏ కార్యక్రమాలు అయితే చేపడుతున్నారో, ఏ మార్పులు మీ జీవితాల్లో ఆ కార్యక్రమాల ద్వారా వస్తాయో గౌరవ మంత్రి వారు పూర్తి స్థాయిలో మీకు తెలియజేస్తారు. పాతపట్నం నియోజకవర్గం అతి అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి నియోజకవర్గం. ఒరిస్సాకి బోర్డర్ లో ఈ రోజు మనం గ్రామ సభలు జరుపుకుంటున్నామంటే ఇటువంటి మారు ప్రాంతాలకి ప్రజాప్రతినిధులు, అధికారులు వస్తే మీ సమస్యలు తెలుసుకొని పరిష్కారం చేయడానికి వీలుంటుంది. కాబట్టి మేమందరం కూడా అనుకొని ఇటువంటి మారుమూల ప్రాంతంలో శ్రీకాకుళం జిల్లాలో జన్మభూమి మా ఊరు కార్యక్రమానికి శ్రీకారం చుట్టామంటే వెనకబడిన ప్రాంతాల పైన ఈ రోజు ఎంత ముందు చూపుతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందో ఒకసారి మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి. నాయకత్వం ఇవ్వడానికి అవకాశం లేదు. ఈ రోజు చంద్రన్న బీమా పెట్టడం వల్ల ఎవరైనా యాక్సిడెంట్ లో చనిపోయినా, ఎవరైనా వికలాంగులైనా, ఇవన్నిటికంటే సాధారణంగా ఎవరు చనిపోయినా సరే వెంటనే చనిపోయిన 12 గంటల్లోపే మీ ఊర్లో ఉన్న గ్రామైక సంఘం అధ్యక్షురాలు వెంటనే మీ దగ్గరికి వస్తుంది. మీ దగ్గర వివరాలు తీసుకొని 5,000 రూపాయలు అయితే 5 లక్షల రూపాయలు ఈ పథకం ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టాం. దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. అలాగే పసుపు కుంకుమ కార్యక్రమం కింద 3,86,00,000 కొత్తూరు మండలానికి